నమస్తే. సో, ఫిజియోథెరపిస్ట్ మనతో పాటున్నారు సూర్య సాయి అఖిల్. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఇందులో అసలు ఫిజియోథెరపీ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి అనేది మనకు వివరిస్తారు ఆయన. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే చాలామందికి తెలిసిందే. కానీ చేయించుకోవడానికి కొంతమంది భయపడతారు. కొంతమంది ఎఫర్ట్ చేయలేరు అంటారు. కొన్ని కారణాలుంటాయి. కానీ ఫిజియోథెరపీ వల్ల ప్రయోజనాలేమున్నాయి సార్? ఫిజియోథెరపీ అంటేనండి పెయిన్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు ఫిజియోథెరపీ ఏమేం చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళకి అనుకోండి, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తారు, న్యూరో వెళ్తే బ్రెయిన్కి సంబంధించి, కార్డియోకి వెళ్తే హార్ట్కి సంబంధించి, ఇలాగా ప్రతి దానికి సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది. సో ఎంబీబీఎస్ ఏదైతే బేసిక్ డిగ్రీ ఉంటుందో, మనకి బ్యాచులర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది బేసిక్ డిగ్రీ. సో ఎంబీబీఎస్ వాళ్ళు ఏం చేస్తారు, ఎంబీబీఎస్ వాళ్ళు అనేది ఒక రెసిడెంట్ డాక్టర్స్గా ఉంటారు. అంటే ఒక పెద్ద పెద్ద సర్జన్స్ దగ్గర, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో లేకపోతే ఇంటర్నల్ మెడిసిన్ దగ్గర దే విల్ ట్రైన్ దెమ్సెల్ఫ్ ఫర్ పీజీ. నార్మల్ ఎంబీబీఎస్ వాళ్ళు ఇచ్చేది మెడికేషన్ మాత్రమే ఇస్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీ సర్జరీ చేయాలి, ఇది చేయాలని ఏమీ ఉండదు వాళ్ళకి. కానీ దాని మీద ఐడియా ఉంటుంది, సర్జరీలు ఏం చేస్తారు, మెడిసిన్ దేనికి ఇస్తారని ఐడియా ఉంటుంది. కాబట్టి దే కెన్ ప్రిస్క్రైబ్ మెడిసిన్. అది కూడా అడ్వాన్స్ మెడిసిన్ ఇవ్వలేరు, ఎందుకంటే అడ్వాన్స్ మెడిసిన్ ఇవ్వాలి అంటే దే హ్యావ్ టు డూ మెడిసిన్ అగైన్. ఎండి అంటాం కదా, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, అది చేయాలి. అప్పుడు దే విల్ బికమ్ ఎన్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్. సో ఇది దేనికి, ఎంబీబీఎస్కి. సో మీకు ఇప్పుడు ఇది ఎంబీబీఎస్ బేసిక్ ఐడియా ఉంది, కానీ ఫిజియోథెరపీలో ఈ ఐడియా ఉండదు, అంతే కదా. సో ఫిజియోథెరపీలో ఏమవుతుందంటే, ఇప్పుడు బ్యాచులర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది బేసిక్ ఫిజియోథెరపీ. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే అన్ని కండిషన్లు ట్రీట్మెంట్ చేయగలుగుతారు, కానీ బేసిక్ లెవెల్ వరకు చేయగలుగుతారు. అంటే ఓవర్ ది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. కానీ ఇనీషియల్గా ఎప్పుడైతే మనం బీపీటీ బ్యాచులర్స్ అనేది కంప్లీట్ చేస్తామో, కంప్లీట్ చేసినప్పుడు మనకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. ఏంటిది, ఓకే ఈ కైండ్ ఆఫ్ కండిషన్కి ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులతో వచ్చారు, దానికి కొన్ని సంబంధించిన ఎగ్జామినేషన్ చేసి దానికి బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఎలక్ట్రోథెరపీ, మాన్యువల్ థెరపీ, ఇట్లా కొన్ని. ఇలాగ మనం ఎప్పుడైతే ఇప్పుడు పీజీ, మనకి ఎంబీబీఎస్లో పీజీ ఎలాగో మాస్టర్స్ మాకు కూడా బీపీటీతో మాస్టర్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఎలాగ ఆర్థో, న్యూరో, కార్డియో ఉందో, మనకు కూడా ఏంటిది అంటే సేమ్ ఆర్థో, న్యూరో, కార్డియో కూడా ఉంటుంది మా స్పెషలైజేషన్. ఇప్పుడు నా స్పెషలైజేషన్ వచ్చి ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ అండి. మనం ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ చేస్తున్నాము అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఐడియాలజీనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నన్ను న్యూరో క్వశ్చన్స్ అడిగారు, న్యూరో, కార్డియో ఇలా అడిగితే నా దగ్గర ఎక్కువ ఆన్సర్ ఉండదు. అంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండదు, దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఆ కైండ్ ఆఫ్ కేసెస్ వచ్చాయి అనుకోండి, ఒక న్యూరో ఎక్స్పర్టీజ్ ఇచ్చే అంత ఎక్స్పర్టీజ్ నేను ఇవ్వలేను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీటీ మాస్టర్స్ ఫిజియోథెరపీలో ఒక ఎంపీటీ న్యూరో చేశారు, నేను ఎంపీటీ ఆర్థో చేశాను. ఇప్పుడు ఆయనని ఆర్థోకి సంబంధించి అడిగామనుకోండి, నాకున్నంత డెప్త్ నాలెడ్జ్ ఆయనకు ఉండదు, బట్ హీ విల్ హ్యావ్ డెఫినెట్లీ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఆర్థో. అట్ ద సేమ్ టైం ఆయనకున్నంత డెప్త్ నాలెడ్జ్ అబౌట్ న్యూరో నాకు ఉండదు. ఎందుకు అంటే ద ఎక్స్పర్టీస్. సో ఇలా ఏమవుతుంది అంటే ఆర్థో, న్యూరో, కార్డియో, ఆంకాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఇలాగా మనకి ఒక మెడిసిన్లో ఎన్ని ఉన్నాయో ఫిజియోథెరపీలో కూడా అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఎంపీటీలో. సో ఇలా డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ ఫిజియోథెరపిస్ట్ అన్నారు, ఫిజియోథెరపీలో మీరు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఫిజియోథెరపీలో ఒక ఫిజియోథెరపీ హాస్పిటల్లో అన్ని రకాల స్పెషలిస్టులు ఉంటారా? ఇక్కడ ఏమవుతుందంటే మేడం, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇక్కడ మనకి ఇండియాలో వెరీ ఫ్యూ సెంటర్స్ ఉన్నాయి మేడం. అంటే వెరీ ఫ్యూ సెంటర్స్ ఏముంటాయి అంటే, దాంట్లో మీరు అన్నట్టుగా ఎంపీటీ ఆర్థోకి ఆర్థో, ఎంపీటీకి న్యూరోకి న్యూరో, ఎంపీటీకి కార్డియోకి కార్డియో, ఇలా దేనికి దానికి సెగ్మెంట్ వైజ్గా ఉంటారు. ఇలాగ చాలా ఫ్యూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారు అంటే, మన దాంట్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్ వెళ్ళాము, ట్రైబల్ ఏరియాస్ ఆర్ విలేజెస్ వెళ్ళాము అనుకోండి, అక్కడ ఇలా స్పెషలైజేషన్స్ దొరకరు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా విలేజ్లో ఉన్నాను అనుకోండి ఎగ్జాంపుల్, మాకు ఎక్కడ ఎక్కువ హాస్పిటల్స్ లేవు. వెళ్ళాలి అనుకుంటే వేరే డిస్టిక్కో లేకపోతే ఒక 30-40 kilometers ట్రావెల్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, దే కెనాట్ ట్రావెల్. ఇప్పుడు వాళ్ళకున్న కండిషన్ని మనం ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకున్న ఆర్థో కండిషన్సే కాకుండా ఒకవేళ పెరాలసిస్, స్ట్రోక్ వచ్చినప్పుడు మనకున్న బేసిక్ ఐడియాలు వాళ్ళతో కూడా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమైంది కదా మ్యామ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే.
ఇప్పుడు ఏమవుతుంది, నేను ఆర్థో స్పెషలైజేషన్ అయినా కూడా ఐ హ్యావ్ టు ట్రీట్ ఆల్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. ఎందుకంటే దేర్ ఈస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ ఓవర్ దేర్ టు గివ్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్. అదే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇలా తీసుకుంటే వీ హ్యావ్ డిఫరెంట్ స్పెషాలిటీస్. ఇప్పుడు మేము స్పెసిఫిక్గా నాది తీసుకుంటే మీరు అన్నట్టుగా నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్స్ తోటి ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాను. ఆర్థో స్పోర్ట్స్ రిలేటెడ్ కండిషన్స్ వాళ్ళ ఆ సర్జన్స్ తోటి ఎక్కువ డీల్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి మాకు ఒక ర్యాపో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆఫ్టర్ సర్జరీ ఫిజియోథెరపీ చేయాలి. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆర్థో స్పెషలైజ్డ్ దగ్గరికి వెళ్తే దే విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్. రైట్. సో మాకు అలా కుదురుతుంది. ఇప్పుడు నేను ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి కేసు అడిగాను, అది నాకు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఐ కెనాట్ జస్టిఫై ఆర్ ఐ కెనాట్ మేక్ సాటిస్ఫై ద పేషెంట్ అట్ పీక్ లెవెల్. ఓకే. అర్థమైంది కదా మేడం. సో నేనేం చేస్తాను అంటే ఐ హ్యావ్ ఎ టీమ్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, వి ఓన్ ఏ మల్టీ డిసిప్లినరీ టీమ్. నా దగ్గర ఎంపీటీ, నేను ఆర్థో, నా దగ్గర కార్డియో ఉన్నారు, న్యూరో ఉన్నారు, పీడియాట్రిక్స్ ఉన్నారు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ స్పెషాలిటీస్. ఇంకొకటి ఏంటిది అంటే నేను చేసేది, నాకున్న బీపీటీ స్టూడెంట్స్ కానీ బీపీటీ ఫ్రెషర్స్ కానీ ఉంటారు కదా, దే ఆస్క్ మీ దట్ వాట్ ఈస్ బెస్ట్ వే టు గో అంటే నేను ఒకటే సజెస్ట్ చేస్తాను ఎప్పుడూ కూడా, మీరు ఏదైతే నిష్ణాతులు అంటాం కదా, ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఏ జీనియస్ ఆర్ ఎక్సలెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్, దాన్ని చూస్ చేసుకోవాలి. అలాగే నేనేం చేస్తాను, అది ఉన్న ఫ్రెషర్స్కి ఎగ్జాంపుల్, ఒక న్యూరో కేసు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ అనుకోండి బ్యాచిలర్స్, మీకు నేను ఒక న్యూరో కేసు ఇవ్వడం స్టార్ట్ చేశాను. మీరు ఆ కేసు బాగా చేశారు, నేను మీకు ఆర్థో పీడియాట్రిక్స్ వేరే కేసెస్ ఇవ్వను, నేను న్యూరో కేసెస్ ఇస్తా కంటిన్యూగా. ఎందుకు అంటే యూ విల్ బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ దట్ పర్టికులర్ న్యూరో. రైట్. సో దానివల్ల ఏమవుతుంది, యూ విల్ కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ ఇంప్రూవింగ్ ఆన్ పర్టికులర్ థింగ్. సో అప్పుడు ఏమవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో ఐ నో నీడ్ టు హైర్ ఎ న్యూ పర్సన్ అగైన్ అండ్ అగైన్ ఫర్ పర్టికులర్ కండిషన్. సో ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. సార్, ఇప్పుడు మనం ప్రయోజనాలు అని చెప్పి అనుకున్నాము, ఈ అసలు ఫిజియోథెరపీ వల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయి సార్? ప్రయోజనాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 థింగ్స్ ఉంటాయండి. వన్ వచ్చి బేసిక్ ప్రీ రిహాబ్ అంటాం. ప్రీ రిహాబ్ అంటే మీరు ఒక పెయిన్తో సఫర్ అవుతున్నారు, లేదా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, లేదా ఒక కండిషన్ తోటి సఫర్ అవుతున్నారు అనుకోండి, ఏదైనా డిజీజ్ అక్యూట్ స్టేజ్లో ఉండి. సో ఇలా సఫర్ అవుతున్నప్పుడు నా దగ్గరికి మీరు వచ్చినప్పుడు నేను ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మీ దగ్గర డ్యామేజ్ అయ్యి నా దగ్గరికి వస్తారు. అంటే ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక డెస్క్ జాబ్ చేయాలి. ఈ డెస్క్ జాబ్ చేసేటప్పుడు మీకు సర్వైకల్ పెయినో, లంబార్ పెయినో వచ్చింది, లేదా షోల్డర్ పెయినో వచ్చింది అంటే మీ డైలీ లైఫ్ యాక్టివిటీ డౌన్ అవుతుంది, యూ కెనాట్ ఏబుల్ టు పర్ఫామ్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను దాన్ని ఇంప్రూవ్ చేయాలి. సో అదొక ప్రయోజనమే కదా మీకు. సో అది ఎలా చేస్తాము అంటే మళ్ళీ దానికి స్టేజ్ వైజ్ ఉంటుంది. అంటే మీకు వచ్చే ప్రాబ్లమ్ని బట్టి, మీకు మజిల్ క్రాంప్ వచ్చిందా, నర్వ్ కంప్రెషన్ ఉందా, డిస్క్ రిలేటెడ్ ఇష్యూ ఉందా, లేదు బోన్లో కాల్షియం తగ్గింది, లేదా వైటమిన్ D3 తగ్గింది, లేదా B12 తగ్గింది. చూడండి ఇప్పుడు మనం చెప్తే నేను ఉన్నాయి. సో ఆన్ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టు. సో అది ఒక వరం, ప్రీ రిహాబ్ అది. రెండోది వచ్చి పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ అండి. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటిదంటే, పొట్ట కోసిన తర్వాత మీరు ఏం చేస్తారు సార్ అని అడగచ్చు. పొట్ట కోసారు అనుకోండి, ఎగ్జాంపుల్ సమ్ ఇంటెస్టైనల్ ఇష్యూ వల్ల పొట్ట కోసారు, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందో, లేదా కిడ్నీ రిలేటెడ్, లివర్ రిలేటెడ్ అనుకుందాం. నేను నార్మల్ పెయిన్స్ గురించి మాట్లాడతాను. జాయింట్స్, మజిల్స్, నర్వ్స్ ఇవన్నీ కామన్గా డీల్ చేసే కండిషన్స్ మేము. ఓకే. కొంతమంది మమ్మల్ని అడుగుతారు, సార్ మీరు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీ జరిగితే మీరు ఏం చేస్తారు, అపెండిక్స్ ఆపరేషన్ జరిగితే మీరు ఏం చేస్తారు అంటే నేనేం చెప్తాను అంటే, ఎనీ పెయిన్ వీఆర్ దేర్. మా దగ్గర పెయిన్ స్పెషలైజేషన్ మొడాలిటీస్ ఉంటాయి క్యూర్ చేయడానికి. సో పెయిన్ తగ్గించడానికి మీరు పెయిన్ కిల్లర్స్ బదులు ఇఫ్ యూ యూజ్ అ ఫిజియోథెరపీ మొడాలిటీస్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్యూర్ యువర్ పెయిన్. ఇప్పుడు ఆపరేషన్ జరిగిన సైట్లో నేను ప్యాడ్స్ పెట్టి దాన్ని డిస్టర్బ్ చేయను కదా. నేనేం చేస్తాను, దానికి సంబంధించిన మజిల్స్ ఉంటాయండి. సో యాక్సెసరీ మజిల్స్, సెకండరీ మజిల్స్ మీద నేను ఏం చేస్తాను అంటే దాన్ని ట్రైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట, టు రీగెయిన్ ఇట్ స్ట్రెంగ్త్. సింపుల్గా చెప్పాలి అంటే, ఒక దెబ్బ తగిలిన తర్వాత కండ అనేది నలుగుతుంది, దాంట్లో బలం కానీ పట్టు కానీ తగ్గుతుంది. ఎందుకు నలగడం వల్ల?
ఇది క్రమేపీ కొంతమందికి వచ్చేస్తుంది వయసు ప్రభావం వల్ల. అంటే యంగ్ అడల్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మంచి ఎక్సర్సైజ్ చేస్తారు, బాగుంటారు. అదర్వైజ్ దే కెన్ రీగెయిన్ ఇట్ నార్మల్‌గా. కొంచెం ముసలి వాళ్ళు ఉంటే చేయలేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ట్రైన్ చేయాలి. మనం ఎడ్యుకేట్ చేయాలి. దట్ ఈ మజిల్ మీకు డ్యామేజ్ అయిందండి. ఈ మజిల్ మనం రీట్రైన్ చేసి, రీఎడ్యుకేట్ చేసి కొంచెం స్ట్రెంత్ బిల్డ్ చేస్తే మీరు మునుపటిలాగా మళ్ళీ ఎప్పటిలాగా వర్క్ చేసుకోవచ్చు. సో సింపుల్‌గా చెప్పాలి అంటే ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫిజియోథెరపీ యొక్క ప్రయోజనము. ఇంప్రూవింగ్ ద పెయిన్, అంటే మీకు నొప్పి ఉంది, డిస్కంఫర్ట్ ఉంది, స్టిఫ్‌నెస్ ఉంది, దాని నుంచి మీకు రిలీఫ్ ఇవ్వడము. మీరు డైలీ లైఫ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనుకోండి, వాటిని ఎలా చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, దానికి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలనేది లైఫ్ స్టైల్ వెల్నెస్ అంటమాట మనం. ఆ ట్రైనింగ్ ఇచ్చి మనం చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గరికి డైరెక్ట్‌గా అంటే ఆహ్, స అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ థెరపిస్ట్ దగ్గరికి రావచ్చంటారా? ఎస్ అండి. రీసెంట్‌గా మనకి గవర్నమెంట్ కూడా లైక్ ఇండియన్ గవర్నమెంట్ ఒక కౌన్సిల్ ఫామ్ చేసింది. ఆల్ ఇండియా అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ అని, సారీ, ఆల్ ఇండియా అలైడ్ అండ్ హెల్త్ కేర్ అని చెప్పి కౌన్సిల్ ఒకటి ఫామ్ అయింది, అలైడ్ హెల్త్ కౌన్సిల్ అని. సో అలైడ్ హెల్త్ కౌన్సిల్లో కొన్ని వస్తాయండి. ఎంబీబీఎస్ వాళ్ళకి ఏముంటుంది అంటే మెడికల్ కమిషన్ ఉంటుంది, నేషనల్ మెడికల్ కమిషన్ అని, ఎన్ఎంసి. ఫార్మసీ వాళ్ళకి ఫార్మసీ ఉంటుంది. అలాగా ప్రతి దానికి ఒకటి ఉంటుంది. సేమ్ ఫిజియోథెరపీతో పాటు ఇంకో మల్టీ స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయండి. ల్యాబొరేటరీ సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే ఆప్టోమెట్రిస్ట్, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఆక్యుపేషనల్ థెరపీ అని. వీళ్ళందరి కోసం ఏం చేశారు అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది ఒక కౌన్సిల్ ఫామ్ చేశారు. సో దీంట్లో ఫిజియోథెరపీ టాప్‌లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఫిజియోథెరపీ కెన్ డూ ఏ ఇండిపెండెంట్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు మీరు నా దగ్గరికి డైరెక్ట్‌గా రావచ్చా అంటే యెస్ రావచ్చు. మేము ఎగ్జామిన్ చేసి, కాకపోతే హీ ఆర్ షీ హాస్ టు కంప్లీట్ 4.5 ఇయర్స్ మినిమమ్ డిగ్రీ అంటే పేషెంట్‌కా లేకపోతే మన దగ్గర. థెరపిస్ట్‌కా? ఓకే. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి.